రే ఈరోజు స్పోర్ట్స్ అవర్ ఉంది, క్రికెట్ ఆడదామా? బాగుంటుంది. వావ్, ఈ రోజు మ్యాథ్స్ సార్ టెస్ట్ పెడతానన్నారు. రెండే తొందరగా పోదాం, బెల్ కూడా కొట్టేశారు. ఈరోజు మ్యాథ్స్ సార్ సెలవంటారా? బాబ్ అయితే ఈరోజు టెస్ట్ రాయవలసిన అవసరం లేదు. ఓయ్ ప్రియా, విన్నావా ఈరోజు మ్యాథ్స్ సార్ రావట్లేదు అంట. మహా హోంవర్క్ అంతా చేసావా? ఏది చూపి. ఏంటబ్బా ఈరోజు మహా ఇంత అందంగా ఉంది. రే గోపి మహా క్లాస్ లీడర్ అంటారా? జాగ్రత్తగా ఉండాలి, ఎవరు మాట్లాడకండి. ఎవరు మాట్లాడకండి, మాట్లాడితే వాళ్ళ నేమ్ సార్కి చెప్తా. రేపు కూడా మ్యాథ్స్ సార్ కి జ్వరం వచ్చి రాడేమో. నీ వర్క్ చేసుకోండి. గణేష్, ఎందుకు మాట్లాడుతున్నావు? నీ నేమ్ సార్ చెప్పమంటావా? ఏంటి మహా నన్ను పిలిచిందా? రోజు మహా ఏమన్నారో తెలుసా? గణేష్, ఎందుకు మాట్లాడుతున్నావు? నీ నేమ్ సార్ చెప్పమంటావా? అమ్మా నన్నశివ, నువ్వు కుదురు ఉండడం లేదు. బాయ్ అమ్మా. రే గోపి రండిరా, ఈరోజు చూద్దాం ఎవరు ముందు వెళ్తారో స్కూల్కి. ఏంటి అబ్బా, ఈరోజు మహా ఇంకా స్కూల్కి రాలేదా? రేపుడితో స్కూల్ డేస్ అయిపోతున్నాయి. రేపు అయిన గణేష్ మహాలక్ష్మికి తన ప్రేమ కోసం చెప్తాడు లేడో చూసేద్దాం రండి. మహాలక్ష్మి, నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు గణేష్. ఏంటి? అంటే మహా ఏమిటంటే ఆల్ ది బెస్ట్ యువర్ ఫ్యూచర్. గణేష్, విష్ యూ ది సేమ్. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిన 1 month కు ఏం జరిగిందో చూసేడమా? గణేష్, నీకు ఒక విషయం చెప్పాలిరా. ఏంటిరా అది? మహాలక్ష్మికి తన బావదోపల్లి ఏ పండిరా. బాధపడకురా గణేష్. చలా మండి 90s లైఫ్ లో ఎలాంటి స్కూల్ వన్ సైడ్ లవ్ స్టోరీస్ ఉందే అంటే మరిన్ని 90s థింగ్స్ దో మళ్ళీ కాలుడ్డం. అప్పటి వరకు అంత మారి ప్లీజ్ ఎంకరేజ్ us with your likes, comments, share and subscribe.